మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకున్నాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావు. ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావు. బలహీనులను బలపరచువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా. బలహీనులను బలపరచువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా. యేసయ్యా నా ఆశ్రయమా, యేసయ్యా నీకే ఆరాధనా. యేసయ్యా నా ఆశ్రయమా, యేసయ్యా నీకే ఆరాధనా. ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావు. ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఈవేళ నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని తెలియజేస్తున్నాడు వాక్యం. ఎందుకంటే మన దేవుడు దయాళుడు, మన దేవుడు దయచూపువాడు. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో వారి ఎడల దేవుడు దయ చూపించే దేవుడుగా ఉన్నాడు. కనుక మనము ఏమాత్రము నిరాశలో ఉన్నప్పుడు కానీ, నిస్పృహలో ఉన్నప్పుడు కానీ, వేదనలో ఉన్నప్పుడు కానీ, అలసటగా ఉన్నప్పుడు కానీ మనము నిరాశ చెందకుండా దేవుని వైపు చూచినప్పుడు ఆయనే మనకి ఆశ్రయముగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఆయనే మన ఎడల దయ చూపువాడు, ఆయనే మన ఎడల దయాళుడుగా ఉన్నాడు. కనుక మనము ఆయన వైపు చూడాలి. మనం ఎప్పుడైతే వేదనగా ఉన్నామో, ఎప్పుడైతే ఇరుకులో ఉన్నామో, ఎప్పుడైతే శాంతి లేకుండా ఉన్నామో, మనము వాటిలోని కృంగిపోకుండా మన రక్షకుడైన దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, మన రక్షకుడైన దేవుని యందు మనము ఆశతో ఎదురు చూచినప్పుడు దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశ తీర్చే దేవుడుగా ఉన్నాడు, ఆశను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. అదే ఈ వాక్యంలో మనకి తెలియచేయబడుతుంది. కనిపెట్టుట మంచిది, ఓపికతో కనిపెట్టుట, ఆశ కలిగి యెహోవా యందు ఆశ కలిగి ఆయన అనుగ్రహించు కృప కొరకు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు, మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు, మనకి రక్షణ ఇచ్చి ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుడు మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు. ఎందుకంటే ఆయన మన ఎడల దయచూపువాడు, దయాళుడుగా ఉన్నాడు. కనుక మనల్ని శ్రమల్లో నుండి విడుదల చేసే గొప్ప దేవుడు మనకుండగా మనం దేనిని గురించి చింతపడవలసిన పని లేదు, దేనిని గురించి దిగులు పడవలసిన పని లేదు, దేనిని గురించి అధైర్యపడవలసిన పని కూడా లేదని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. అదే కీర్తనల గ్రంథము 30:18 కూడా మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు అంటున్నారు. మీ యందు దయ చూపవలనని, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి ఇస్తున్నాడు దేవుడు. ఆయన మనల్ని కరుణించాలని నిలువబడి ఉన్నారట, మన ఎడల దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడట. ఎందుకని ఆయన రక్షణ ఇంకా ఎవరైతే కలిగి ఉండలేదో, ఆయన రక్షణకు ఇంకా ఎవరైతే దూరముగా ఉన్నారో, ఆయన రక్షణను కోరుకొనకుండా ఇంకా లోకంలోనే కొనసాగిపోతూ ఉన్నారో, లోకంతోనే కలిసిపోతూ ఉన్నారో వారి కొరకు దేవుడు ఎదురు చూస్తానంటున్నాడు, ఎదురు చూచుచున్నాడు అంటున్నాడు.
దయచూపవలనని ఆలస్యం చేయించు ఉన్నాడు అంటున్నాడు. కరుణించవలనని ఆయన నిలువబడి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఈ విధముగా ఆశీర్వదించే దేవుడు, మన శ్రమల్లో విడుదల కలుగు చేసే దేవుడు, మనకి రక్షణ అనుగ్రహించే దేవుడు మన కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. కాబట్టి మనము ఆయన వైపు చూద్దాము, ఆయన ఎందే మన ఆశ నిలుపుదాము, ఆయన ఎందే మన నిరీక్షణ నిలుపుదాము, ఆయన ఎందే మనకు సంతృప్తి కలుగుతుందని నమ్మికతో ఆయన రక్షణ కొరకు కనిపెడదాము. ఆయన మనల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, మనల్ని వృద్ధిపరిచే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మీ కొరకు కనిపెట్టుకుని ఉండుట మంచిది అని మీరు తెలియజేస్తున్నారు. ఓపికతో కనిపెట్టుకుని ఉండమంటున్నారు. మీరు ఇచ్చే రక్షణ కొరకు ఎదురు చూడమంటున్నారు. ఎందుకంటే మీరు మా ఎడల దయచూపువాడవని, నాయన మా కొరకు నిలిచి ఉన్న దేవుడవని మేము గ్రహించి మీ వైపు చూచి నాయన మీరిచ్చే రక్షణను, మీరిచ్చే కాపుదలను, మీరిచ్చే నాయన క్షేమమును పొందుకొనిలాగా వినుచిన బిడ్డలందరినీ మీరు విశేషంగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.